మీనరాశి వారికి అక్టోబర్ నెలలో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఖర్చులు, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. కెరియర్లో మార్పులు, రిలేషన్షిప్స్లో బ్యాలెన్సింగ్ చాలా ముఖ్యం. సూర్యుడు 70వ స్థానంలో 17వ తేదీ వరకు ఉండటం వల్ల పార్ట్నర్షిప్స్లో ఒత్తిడి, బాసెస్తో టెన్షన్ వస్తాయి. 17 తరువాత సూర్యుడు 8వ స్థానంలో ట్రాన్సైట్ అవ్వడం వల్ల సడన్ చేంజెస్, ఆఫీస్ పాలిటిక్స్ వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు 6వ స్థానంలో ట్రాన్సిట్ అవ్వడం వల్ల హిడెన్ ఎనిమీస్ మీద గెలుస్తారు, కానీ వర్క్లోడ్ పెరుగుతుంది. మంగళుడు 5వ స్థానంలో ఉండటం వల్ల క్రియేటివ్ జాబ్స్, న్యూ ప్రాజెక్ట్స్లో విజయాలు సాధిస్తారు, కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. 1వ తేదీ నుండి 17 వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా స్పౌసు లేదా పార్ట్నర్షిప్ రిలేటెడ్గా. 17 తరువాత సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు రావచ్చు. మంగళుడు 5వ స్థానంలో ఉండటం వల్ల స్పెక్యులేషన్, షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్లో లాభం సాధించవచ్చు, కానీ జాగ్రత్త అవసరం. శుక్రుడు సరవ్వ స్థానంలో ట్రాన్సిట్ అవ్వడం వల్ల డెట్స్ రీపే అవుతాయి. శుక్రుడు సరవస్థానంలో ఉండటం వల్ల డైజెషన్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఆటోసం ఉంది. సూర్యుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. 18 తర్వాత సూర్యుడు 8వ స్థానంలోకి వెళ్లడంతో సడన్ ఫెటీగ్, స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. యోగా, ప్రాణాయామం చాలా అవసరం. సూర్యుడు 7వ స్థానంలో ఉండటం వల్ల స్పౌజుతో ఈగో క్లాషెస్ రావచ్చు. 17వ తర్వాత సూర్యుడు 8వలోకి వెళ్లడంతో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. మంగళుడు 5వ స్థానంలో ఉండటం వల్ల లవ్ లైఫ్ యాక్టివ్గా ఉంటుంది, కానీ యాంగర్, పొసెసివ్నెస్ తగ్గించాలి. శుక్రుడు శరవస్థానంలో ఉండటం వల్ల ఫ్యామిలీలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. గ్రహ ప్రభావం చూస్తే సూర్యుడు 7వలో ఉండడం వల్ల స్పౌస్తో టెన్షన్, 17 తరువాత 8వలో సడన్ ప్రాబ్లమ్స్. శుక్రుడు 6వలో ఉండడం వల్ల డెట్స్ రీపే అవుతాయి, కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మంగళుడు 5వలో ఉండడం వల్ల ప్యాషన్, క్రియేటివిటీ పెరుగుతాయి, కానీ కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి. బుధుడు 7వలో ఉండడం వల్ల కమ్యూనికేషన్లో తేడాలు రావచ్చు. చంద్రుడు 13 నుండి 15 వరకు రాశిలో ట్రాన్సిట్ అవ్వడం వల్ల ఇమోషనల్ సెన్సిటివిటీ పెరుగుతుంది. శుభరోజులు 5, 10, 18, 24 నుండి 27 వరకు. జాగ్రత్త రోజులు 7, 13 నుండి 15, అలాగే 30వ తేదీ. రంగులు: శుభరోజుల్లో ఆకుపచ్చ, తెలుపు ధరించండి. జాగ్రత్త రోజుల్లో ఎరుపు అవాయిడ్ చేయండి. గురువారం పసుపు పువ్వులు మరియు పసుపు పండు దేవాలయంలో సమర్పించండి. జూపిటర్ బ్లెస్సింగ్స్ పొందుతారు. శుక్రవారం బియ్యం, పాలు పేదవారికి ఇవ్వండి. శకలవ స్థాన శుక్ర ప్రభావం తగ్గుతుంది. మంగళవారం ఒక ఎరుపు పండు యాపిల్ పేద పిల్లలకు ఇవ్వండి. మంగళ ప్రభావం బ్యాలెన్స్ అవుతుంది. సోమవారం లార్డు శివకి నీరు, బెల్లం సమర్పించండి. స్ట్రెస్ తగ్గుతుంది. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ జపం చెయ్యండి. మెంటల్ పీస్, క్లారిటీ వస్తాయి. మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఖర్చులు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నా స్పిరిచువల్ ప్రాక్టీస్, రెమెడీస్ పాటిస్తే పరిస్థితులు బ్యాలెన్స్ అవుతాయి. చివరికి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి అక్టోబర్ నెల విజయ శాతం సుమారు 68% ఉంటుంది. వ్యక్తిగత జాతక పరిష్కారాలు మరియు జన్మకుండలి విశ్లేషణ కోసం వాట్సాప్లో సంప్రదించండి. 9618404801. మా ఛానల్ ద జాటాక్స్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.
దీపావళి శుభాకాంక్షలు.